తాజా 30 సోషల్ మీడియా వచ్చిన తర్వాత రూమర్లను స్ప్రెడ్ చేయడం చాలా ఈజీగా మారింది. విచిత్రమైన రూమర్లు సృష్టిస్తూ ఉంటారు. దేశంలో ఉప్పు కొరత వస్తుందని ఆ మధ్య ఒక రూమర్ సృష్టించారు. చుట్టూ 3 సముద్రాలున్న దేశంలో ఉప్పు కొరత రావడం ఏమిటి అనే ప్రశ్న వేసుకోకుండా షాపుల్లో ఎగబడి ఉప్పు కొన్నారు. రూమర్లు వచ్చినప్పుడు మనిషి విచక్షణ జ్ఞానాన్ని వాడాలి. ఈ మధ్య 10 రూపాయల నాణేలు చెల్లవంటూ ఒక రూమర్ నడుస్తోంది. 10 రూపాయల నాణాన్ని ప్రైవేటు వ్యక్తులు ఎవరూ ప్రింట్ చేయలేరు. ఒకవేళ చేసినా దానికి పెట్టే ఖర్చు 10 రూపాయల కంటే చాలా ఎక్కువ అవుతుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే ఏ నాణ్యాన్నైనా ప్రింట్ చేయగలదు. గవర్నమెంట్ ప్రింట్ చేసే ప్రతి నాణ్యం తప్పకుండా చెల్లుతుంది. 10 రూపాయల నాణ్యాన్ని ఎవరైనా తీసుకోకపోతే అది నేరం కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 10 రూపాయల నాణేలు చెల్లవని వస్తున్న రూమర్లను నమ్మొద్దని కోరింది. అలాగే 2000 రూపాయల నోటుపైన 500 రూపాయల నోటుపైన రాతలుంటే వాటిని కూడా అంగీకరించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. నోటుపై రాతలు గీతలు ఉంటే సూపర్ మార్కెట్లలో కూడా వాటిని తీసుకోవడం లేదు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో అన్ని చోట్ల రాతలు గీతలు ఉన్న నోట్లను కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.